లైఫ్‌లో నువ్వేమవుదాం అనుకుంటున్నావో నీకు క్లారిటీ లేదా? అయితే ఈ వీడియో చూడు. అసలు నీ లైఫ్ మీద నీకు క్లారిటీ లేదనుకుంటే నేను చెప్పినట్టు చెయి. నీకు నీ ఎయిమ్స్ ఏంటి? నీ ఫ్యూచర్ ఏంటి? ఇదంతా పక్కన పెట్టు కాసేపు. కాసేపు నీ కోసం నువ్వు ఆలోచించు. నువ్వేంటి? నీ ఇష్టాలేంటి? నీకు నచ్చినవేంటి? ఒక పేపర్ మీద రాయి. నీకు ఇష్టమైనవన్నీ ఒక పక్క, ఇష్టం లేనివన్నీ ఒక పక్కన. ఇష్టం లేని అన్నిటికి ఒక్కొక్కటి రీజన్ ఎందుకు ఇష్టం లేదో రాయి. నీకు 50% నువ్వేమవుదాం అనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, ఎలా ఉండాలనుకుంటున్నావు నీకు ఆల్రెడీ ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత వచ్చి కామెంట్ చేయి ఏమవుదాం అనుకుంటున్నావు. ఎందుకంటే బ్రెయిన్లో ఉన్న థాట్స్లో ఉండిపోతే ఒకలాగా ఉంటుంది. అది పేపర్ మీదకి వర్డ్స్లో షిఫ్ట్ అయితే ఇంకోలా ఉంటుంది. ఆ వర్డ్స్ మళ్ళీ యాక్షన్స్లో షిఫ్ట్ అయితే ఇంకొకలా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ నీ థాట్స్ అనేవి ఏదో ఒక రూపంలో బయటికి రావాలి. ఆ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది నువ్వు చూసుకోగలగాలి. అది వర్డ్స్ రూపంలో అయినా, ఆ తర్వాత అది నెక్స్ట్ స్టెప్ యాక్షన్స్ రూపంలో అయినా. నీ థాట్స్ అనేవి నువ్వు ఏ రోజు అయితే ఎక్స్పోజ్ చేస్తావో ఆ థాట్సే అప్పటి నుంచే వర్క్ కింద కన్వర్ట్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే నీకేమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో రీజన్లతో పాటు రాసుకుని పెట్టుకో. ఆ తర్వాత నువ్వేం అవ్వాలనుకుంటున్నావు తర్వాత ఆలోచించుకో. ఇలాంటి టాపిక్స్ ఇంకా నేను మాట్లాడాలనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వీడియో చేద్దాం.